నేను పెట్టేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో తప్పకుండా భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్చంద్ర. కరెంట్ అఫైర్స్ 20th జనవరికి సంబంధించి ఇవాళ ముఖ్యమైనటువంటి బిట్లు అయితే తెలుసుకుందాము. ఇవి అన్ని ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అలాగే యూపీఎస్సి, ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇంకెక్కడా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. కెరోలినా మారిన్ వన్స్ యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021. క్యారోలినా మారిన్ అనే ఆవిడ యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2021 అయితే విన్ అయిందండి. అయితే ఈవిడ స్పెయిన్కి సంబంధించిన క్యాండిడేటు. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం 2021లో ఫర్ ద ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ 2021కి సంబంధించిందండి. ఇంతకు ముందు మాట్లాడలే ఈ సంవత్సరంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అది కూడా థాయిలాండ్లో స్టార్ట్ అయింది. అయితే ఆ థాయిలాండ్లో జరిగినటువంటి యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి కెరోలినా మారిన్ విన్ అవ్వడం జరిగింది. నెంబర్ 2, ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూమెంట్ మ్యూజియం ఈజ్ గోయింగ్ టు బీ స్టార్టెడ్ ఇన్ అలపుజా, కేరళ. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అండి ఈ లేబర్ మూమెంట్ మ్యూజియం అని అంటారు. అయితే ఈ మ్యూజియంలో దేని గురించి చెప్తారంటే అసలు లేబర్ మూమెంట్ అక్రాస్ ద వరల్డ్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎస్పెషలీ అలపుజా కేరళలో ఎలా ఉంది ఈ లేబర్ మూమెంట్ అనే దాని గురించి మ్యూజియంలో ఫొటోస్ అండ్ అలాగే కొన్ని పెయింటింగ్స్ తోటి అలంకరించబడింది. అది ఇండియాస్ ఫస్ట్ లేబర్ మూమెంట్ మ్యూజియం. ఇప్పటిదాకా ఇలాంటి మ్యూజియం లేదండి. ఇది అలపుజాలో స్టార్ట్ అవుతుంది కేరళలో. దీని బడ్జెట్ వచ్చేసరికి 9.95 కోట్లు పెట్టి వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ మ్యూజియం పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ డ్యామ్స్, కేరళలో ఉన్నటువంటి ముఖ్యమైన డ్యామ్స్ ఏంటి అంటే ఇడుక్కి డ్యామ్ పెరియార్ రివర్ మీద ఉంటుంది. అండ్ అలాగే ఇడమలియార్ డ్యామ్ ఇడమలియార్ రివర్ మీద అయితే ఉంటుంది. నెంబర్ 3, INMAS Institute of Nuclear Medicine and Allied Sciences has handed over a motorbike ambulance named as Rakshita. మీకు తెలిసిందే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ INMAS అంటారు. ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది రీసెంట్గా ఒక మోటార్ బైక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ మోటార్ బైక్ అంబులెన్స్ అంటారు. మోటార్ బైక్ అంబులెన్స్ని డిజైన్ చేసింది. దాని పేరు రక్షిత అని పేరు పెట్టారండి. ఆ రక్షితని CRPFకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది డ్యూరింగ్ సెరమనీ విచ్ ఈస్ హెల్డ్ ఎట్ CRPF హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. CRPF సెరమనీ ఒకటి జరిగింది న్యూఢిల్లీలో. అయితే ఆ సెరమనీలో ఈ మోటార్ బైక్ అంబులెన్స్ రక్షితాని వాళ్ళైతే CRPF డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన CRPF ఎంత స్ట్రగుల్ అవుతుంది ఒక్కొక్కసారి ఎవరైనా ఇబ్బందులకు గురైనప్పుడు డ్యూటీలో ఉండగా అనేది మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి టైంలో ఎమర్జెన్సీగా ఆదుకోవడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి ఒక మోటార్ బైక్ అంబులెన్స్ వాళ్ళైతే డిజైన్ చేసి అయితే ఇచ్చారండి. ఇక ఇది DRDO పార్ట్నర్షిప్ కూడా ఉందండి ఇందులో. సో DRDO కూడా ఇందులో కాస్త హస్తం ఉంది. సో దాన్ని బట్టి DRDO అండ్ అలాగే INMAS రెండు కలిపి చేసినటువంటి ఈ మోటార్ బైక్ అంబులెన్స్ ఇది. ఇంకా నెంబర్ 4, ఇండియా జపాన్ హ్యాస్ సైన్డ్ MOC ఆన్ మూమెంట్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్. ఇండియాకి జపాన్కి రీసెంట్గా ఒక ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ అయితే జరిగిందండి. అది స్కిల్డ్ వర్కర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్. ఇది దేనికి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జపాన్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కిల్డ్ వర్కర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇందుకు ఈ ట్రైనింగ్లో ఏం చెప్తారు అంటే జపనీస్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ లాంగ్వేజెస్ ఎలా పాస్ అవ్వాలి, లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి, ఇతరత్ర అంశాలన్నీ కూడా అందులో టీచ్ చేస్తారు. ఆ జపనీస్ లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇండియా జపాన్ రెండు కలిపి ఈ ముఖ్యమైనటువంటి ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయండి. స్కిల్డ్ వర్కర్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి జపనీస్ లాంగ్వేజ్ టెస్టులు పాస్ అయిన తర్వాత వాళ్ళని జపాన్లో ఎంప్లాయ్మెంట్గా అంటే ఎంప్లాయీస్గా వాళ్ళైతే గుర్తించడం జరుగుతుంది. అయితే అవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కానీ వాళ్ళైతే తీసుకుంటారు ఈ ఎంప్లాయీస్ని ఇండియా నుంచి. సో ఇది కూడా ముఖ్యమైన బిట్ గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 5, on January 16th, 2021, Hindi Writers Guild of Canada honored Union Education Minister Ramesh Pokhriyal with Sahitya Gaurav Samman 2021. సాహిత్య గౌరవ సమ్మన్ ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ అవార్డ్స్ అనేవి జరుగుతుంటాయి. సో సాహిత్య గౌరవ సమ్మన్ 2021 ఈసారి మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్కి రావడం జరిగింది. 2021 హిందీ రైటర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా అనేది హానర్ చేసిందండి. ఈ ఏదైతే సాహిత్య గౌరవ సమ్మన్ 2021 అనేది ఉంటుందో అసలు ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈయన తాలూకా రైటింగ్స్కి అండ్ అలాగే లిటరేచర్కి ఈ ముఖ్యమైనటువంటి సాహిత్య గౌరవ సమ్మన్ 2021 అనేది ఈయనకి ఇవ్వబడింది. రమేష్ పోఖ్రియాల్ చాలా ఇంపార్టెంట్ బిట్. అన్ని SSC, CGL, CHSL అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి.
Number 6. Ministry of Tribal Affairs has got Scotch Award for Best Performance in E-Governance and 3 Global Awards for its initiatives. Ministry of Tribal Affairs మీకు తెలిసిందే కదా, ట్రైబల్కి సంబంధించి ప్రతి దానికి కూడా, అంటే మన దేశంలో ప్రతి దానికి కూడా ఒక మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే ట్రైబల్ అఫైర్స్ కూడా మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి రీసెంట్గా స్కాచ్ అవార్డ్ అనేది వచ్చిందండి. దేంట్లో అంటే ఈ గవర్నెన్స్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ అలాగే 3 గ్లోబల్ అవార్డ్స్ కూడా అందుకుంది. Number 7. Vishwaveer Ahuja has been reappointed as MD and CEO of RBL Bank. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO కింద RBL బ్యాంక్కి విశ్వవేర్ అహూజా అపాయింట్ అవ్వడం జరిగింది, రీఅపాయింట్ అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ ఇతను ఇంతకుముందు చేశారు, బట్ మళ్ళీ ఇతను రీఅపాయింట్ అయితే అవ్వడం జరిగింది. నంబర్ 8. A legendary classic musician, Ustad Ghulam Mustafa Khan, has passed away on 17th January 2021. ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ రీసెంట్గా ఈయనైతే చనిపోయారండి. ఈయన అద్భుతమైనటువంటి క్లాసిక్ మ్యూజిషియన్. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన ఏజ్ వచ్చేసరికి మనకి ఇందులో మెన్షన్ చేయలేదు. సో ఇతను ఎప్పుడో చనిపోయారు అంటే 17th January 2021 అండి. హీఈస్ ఎ రెసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మ విభూషణ్. ఈ 3 అవార్డులు కూడా ఈయన లైఫ్ టైంలో అయితే అందుకోవడం జరిగింది. పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఏదైనా ఆబిట్యూటర్స్ గురించి అడిగినప్పుడు అయితే ఇందులో ఖచ్చితంగా ఈ బిట్ అయితే అడుగుతారు, ఎందుకంటే ఈయన లెజెండరీ క్లాసిక్ మ్యూజిషియన్, ఇంపార్టెంట్ ఆయన కొంచెం. సో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. Number 8. Mr. Venkaiah Naidu releases Tamil book titled Abdul Kalam Ninai Ungalakku Maranamillai. The book is about the biography of late former President Dr. APJ Abdul Kalam. ఈ బుక్ అయితే ఆయన రిలీజ్ చేశారండి. ఆ బుక్ మీకు మళ్ళీ చెప్తున్నానండి, చాలా ఇంపార్టెంట్ పేరు, గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం నినై ఉగళక్కు మరణమిల్లై. సో ఈ బుక్ని అయితే వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు. ఇది దేని గురించి చెప్తుంది అంటే, మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఏపీజే అబ్దుల్ కలాం, ఈయన మన ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన తలకు బయోగ్రఫీ గురించి ఈ బుక్ అయితే చెప్తుంది. అండ్ దీన్ని రిలీజ్ చేసిన వారు మిస్టర్ వెంకయ్య నాయుడు గారు. Number 10. 16th National Disaster Response Force Raising Day was observed on 19th January 2021. 16th National Disaster Response Force అనేది 19th January 2021 అబ్జర్వ్ అయితే చేయడం జరిగిందండి. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దేనికి అంటే, మన దేశంలో ఎక్కడన్నా వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే న్యాచురల్గా డిజాస్టర్లు ఏమైనా జరిగినప్పుడు కానీ వీళ్ళే మనలో వచ్చి ఆదుకునేదండి. రీసెంట్గా హైదరాబాద్లో వచ్చినటువంటి వరదల్లో కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కీలక పాత్ర పోషించి చాలామందిని సేవ్ అయితే చేసింది. ఇది మనకు చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. రోడ్ల మీద నేషనల్ డిజాస్టర్ వ్యాన్ అని చెప్పి తిరుగుతూ ఉంటుందండి. ఇలా చాలా జిల్లాల్లో అండ్ అలాగే ఊర్లలో, ముఖ్యంగా టౌన్లు, మేజర్ ఇంపార్టెంట్ సిటీస్లో కూడా ఇట్లాంటివి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. మనల్ని ఎప్పుడు సేవ్ చేయడం కోసమే వీళ్ళు ఎప్పుడు అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే వాళ్ళని స్మరిస్తూ 19th January 2021 అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజున 16th నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సింగ్ డేని అయితే జరుపుకుంటున్నామండి. అండ్ దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి SN ప్రధాన్. Number 11. Telangana and Gujarat has been partnered for the first time to support women entrepreneurs. తెలంగాణ రాష్ట్రం అండ్ అలాగే గుజరాత్ ఇప్పటిదాకా పార్ట్నర్షిప్పే కాలేదండి. అంటే తెలంగాణ ఇతరత్ర ఏదైతే స్టేట్స్ ఉంటాయో వాటితో పార్ట్నర్షిప్ అయినప్పటికీ కూడా గుజరాత్ స్టేట్ ఇప్పటిదాకా అసలు కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ అండ్ గుజరాత్ హ్యాస్ బీన్ పార్ట్నర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం టు సపోర్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి అయితే పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇంకా రకరకాల ఉమెన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం సంబంధించిన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్న ప్రజలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు Jan 20 కరెంట్ అఫైర్స్. మీరు నా కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. అండ్ అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోసం అండ్ అలాగే లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బాక్స్లో భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా అని టైప్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని దయచేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 20th January 2021కి సంబంధించి. థ్యాంక్ యూ. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.